5 జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కొనసాగుతోంది. సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లు హాజరయ్యారు. ఇక ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్పై ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. వాహన భూముల రిజిస్ట్రేషన్పై ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ అయింది. ఇక ధరణిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కలెక్టర్లతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ కమిటీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. ప్రస్తుతం సచివాలయంలో ధరణి కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా వరంగల్ తో పాటు అదేవిధంగా రంగారెడ్డి, ఖమ్మం సంబంధించినటువంటి కలెక్టర్లు 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ధరణి కమిటీకి సంబంధించి ఇప్పటికే పలు రకాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధరణికి సంబంధించినటువంటి అంశంపైన పెద్ద ఎత్తున పోరాటం చేసింది. రాష్ట్రంలో ధరణి వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి అంశాన్ని గుర్తు చేసి రద్దు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దానిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేయడం, దాని ప్లేస్ లో హోంమాట దానిలో భాగంగా ధరణికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడంలో భాగంగా ఒక ప్రత్యేక కంపెనీ ప్రస్తుతం సచివాలయంలో 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికే 5 జిల్లాలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ధరణి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఎక్కువగా కమిటీ సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు హాజరైనటువంటి 5 జిల్లాల కలెక్టర్లు ముఖ్యంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఒక నివేదిక ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఆ నివేదికను ఇవ్వబోతాను. ముఖ్యంగా ధరణి కమిటీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలనేటటువంటి లక్ష్యంగానే ప్రస్తుతం ధరణి కమిటీ వరుసగా సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఇతర చూసినటువంటి కలెక్టర్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ధరణి సంబంధించినటువంటి అంశంలో రైతాంగం కానీ భూ హక్కుదారులు కానీ ఏ విధమైనటువంటి ఫిర్యాదు లాంటివి వాటికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఫోకస్ చేసి వాటిని రెక్టిఫై చేయడంతో పాటు మరొకటి భూమాత అనేటటువంటి పోర్టల్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.